హలో గైస్! ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. ఈ మధ్య మూవీ రివ్యూస్‌కి కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూయస్‌గా రివ్యూస్ అండ్ సజెషన్స్ వస్తుంటాయి. డోంట్ మిస్. సో ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉండాలి అంటే మీకు తెలుసు. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి గైస్. సరే ఇక లేట్ చేయకుండా మన శివరాజ్ కుమార్ గారి వైఫ్ గీతా శివరాజ్ కుమార్ గారు ప్రొడ్యూస్ చేసిన 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న యాక్షన్ క్రైమ్ డ్రామా మూవీ 'భైరతి రణగల్' రివ్యూ చూసేద్దాం. శివరాజ్ కుమార్ గారితో పాటు సప్తసాగరాలు ఫేమ్ రుక్మిణి వసంత్ అండ్ కింగ్ ఆఫ్ కోతా ఫేమ్ షబ్బీర్ కలర్కల్ అండ్ ఇంకా చాలా మంది ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. బై ద వే ఈ మూవీ వచ్చేసి 2017లో వచ్చిన మఫ్టీ మూవీకి ప్రీక్వెల్ గా వచ్చింది. అంటే ఆ సినిమా కంటే ముందు ఏం జరిగింది అనేది. అంటే శివరాజ్ కుమార్ అలియాస్ భైరతి రణగల్ గ్యాంగ్స్టర్ గా ఎలా అయ్యారు అనేది ఈ పాటలో చూపించారు. మీరు గనక మఫ్టీ సినిమా చూసుంటే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. చూడకపోతే ఒకసారి చూడండి, బాగుంటుంది. నేను బెంగళూరులో మఫ్టీ సినిమాని థియేటర్లోనే చూసా, బాగా అనిపించింది. అందుకే లేట్ చేయకుండా ఈ సినిమాకి అయితే వెళ్ళిపోయా. ఇక చూశాక నాకైతే ఆల్రెడీ చూసిన సినిమా ఫీల్ వచ్చిన శివన్ అంటే ఇష్టం కాబట్టి అండ్ మఫ్టీ సినిమా కూడా నచ్చింది. సో అక్కడక్కడ స్లో అండ్ ప్రెడిక్టబుల్ అనిపించిన నాకు హీరో ఎలివేషన్స్ అండ్ కొన్ని డైలాగ్స్ నచ్చాయి కాబట్టి ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. మీరు కూడా హీరో ఎలివేషన్స్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు అండ్ శివన్ అంటే ఇష్టం ఉంటే థియేటర్లో ఒకసారి చూడొచ్చు. రవి బసూర్ మ్యూజిక్ అండ్ నవీన్ విజువల్స్ కూడా బాగున్నాయి. సో పెద్దగా డిసప్పాయింట్ చేయదు. అదే డ్రామా ఎక్కువసేపు చూడలేని వారికి అక్కడక్కడ స్లోగా వెళ్తుందనే ఫీల్ వస్తుంది. అండ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఫుల్గా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా కేజీఎఫ్ స్టైల్ నెరేషన్ ఉంటుంది. యాక్చువల్గా మఫ్టీతోనే అలా స్టార్ట్ చేశారనుకుంటా కన్నడలో. సో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఈ సినిమా మీకు నచ్చిద్దో లేదో అని. ఖచ్చితంగా కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. లైక్ మఫ్టీలో లాగా సరైన ట్విస్ట్ లేవు. శివన్న పర్ఫార్మెన్స్ చించేసిన మిగతా యాక్టర్స్ని అంతగా యూటిలైజ్ చేసుకోలేదు. వాళ్ళ క్యారెక్టర్స్లో ఉన్న డెప్త్ కానీ ఎమోషన్స్ కానీ కొంచెం తగ్గాయి అనిపించింది కంపేరిటివ్. సరే ఇవన్నీ పక్కన పెట్టి ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే శివన్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు అండ్ ఎలివేషన్ మూవీస్ నచ్చేవాళ్ళు ఒకసారి థియేటర్లో అయితే చూడొచ్చు. మిగతా వాళ్ళకి యావరేజ్ అనిపించచ్చు, ఎందుకంటే నా పక్కన వాళ్ళకి అలాగే అనిపించింది. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 2.75/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.